దక్షిణాయన పుణ్యకాలానికి ఆదిగా వచ్చే ఆషాఢశుద్ధ ఏకాదశి అత్యంత పర్వదినం. ఆషాఢశుద్ధ ఏకాదశి వామన ఏకాదశిగా, శయన ఏకాదశిగా, తొలి ఏకాదశిగా విశిష్టత కలిగి ఉంది. అత్యంత పవిత్రమైన ఈ ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువును వామన రూపంలో ఆరాధిస్తారు. ఈ తొలి ఏకాదశి చాతుర్మాస్య వ్రత దీక్షలకు మొదటి రోజు. ఈ రోజు మొదలు 4 నెలల పాటు గృహస్థులు జపతప ధ్యానాదులు ఆచరిస్తారు. యతీశ్వరులు ఒకే ప్రదేశంలో నివసిస్తూ అంతర్ముఖుల బ్రహ్మ విద్యను ఉపాసిస్తూ ఉంటారు. మానవుడిలో విశ్వశక్తిని జాగృతం చేసి దివ్యత్వం వైపు నడిపించగల అత్యంత పుణ్యకాలం ఇది. కాబట్టి లక్ష్మీదేవి దేవతలు సేవిస్తుండగా యోగ నిద్రకు ఉపక్రమించే శేషశయనుడైన శ్రీ మహావిష్ణువును ఆరాధించి ధ్యానించాలి. సౌరశక్తి కొంత తగ్గి అనేక వ్యాధులు ప్రబలే కాలం కనుక ఏకాదశి చాతుర్మాస్య వ్రతదీక్షల వలన శారీరక, మానసిక, ఆధ్యాత్మిక శక్తిని పెంచుకొని అంతర్ముఖత్వంతో విశ్వశక్తితో అనుసంధానమవ్వడం తొలి